హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నాశ్రీ కిచెన్స్. ఈరోజు వీడియోలో అయితే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాం. చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ కర్రీ అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా ఇష్టంగా అయితే తింటారు. చూడండి, బుడ్డోడైతే వచ్చి హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఈ పన్నీర్ని అయితే ఆయిల్ వేసుకొని బాగా అటు ఇటు వేపుకోవాలి. తర్వాత స్పైసెస్ అనేవి వేసుకోవాలి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సింపుల్ వేలో చూపిస్తున్నామండి. తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా వేగాలండి. చూడండి, తర్వాత పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి ఈ 2 వేసుకున్నాను నేను. మీకు ఇష్టమైనవి వేసుకోండి. చూడండి, పన్నీర్ని అయితే ఇట్లా బాగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఈ వేలో. తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకుని కూడా బాగా వేపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం జీడిపప్పు కొన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కాసేపు నానబెట్టి పేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఆ పేస్ట్ని ఇట్లా మొత్తం వేసేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మొత్తం ఇంకా అయిపోయినట్టేనండి. చాలా వరకు కర్రీ. కొంచెం కారం వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. కొంచెం గరం మసాలా అయితే వేసాను నేను. తర్వాత నెక్స్ట్ పన్నీర్ వేసుకోవడమే. చూడండి, పన్నీర్ అయితే వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. వాటర్ మీరు ఎట్లా కొంచెం వేసుకోవాల్సి వస్తే వేసేసేయండి. నాకు కొంచెం పడతాయనిపిస్తుంది. కొంచెం వాటర్ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కర్రీ అయితే సూపర్ అంట.